ఒక చక్కటి ఆత్మీయమైన మాట. ఒక మనుష్యుడు అంటున్నాడు, ప్రభువా నేను బలహీనంగా ఉన్నాను, నాకు సహాయం చేయవా? ప్రభు అంటున్నాడు, దిగులు పడకు, నేను నీ బలమై ఉన్నవాడను అని మర్చిపోయావా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను ఎవరైనా నిందించినప్పుడు, మోయలేని భారం నీపై మోపబడినప్పుడు, అనారోగ్యము నేను అలుముకున్నప్పుడు, నేను బలహీనుడను బలహీనురాలను అని చింతిస్తున్నావా? కానీ నీవు బలహీనముగా ఉన్నప్పుడే నీవు బలవంతుడు కమ్ము అని ప్రభువు మాట మర్చిపోయావా? నీ బలహీనతలో ఆయన బలము నీకున్నదని గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా దేవుని బలమును గుర్తించు. నీ బలహీనతను మర్చిపో. నా బలము, నా కొండ, నా కోట, నా దేవుడే అని నీవు ఎప్పుడు విశ్వసిస్తావో అప్పుడే సంపూర్ణమైన బలము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కనుక నీకున్నటువంటి బలం, నీకున్న డబ్బు, నీకున్నటువంటి ప్రతిదీ మర్చిపోయి దేవుడే సమస్తము, దేవుడే నాకు తోడు అని ఎప్పుడు నువ్వు విశ్వసిస్తావో అప్పుడు సంపూర్ణంగా ఆశీర్వదింపబడతావు.